వెల్కమ్ బ్యాక్. శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. రేపు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుండగా కాసేపటి క్రితం ఎదుర్కోలు కార్యక్రమం భక్తజనం మధ్య చాలా ఆనందంగా సందోహంగా సాగింది. వేలాది మంది భక్తులతో ఊరేగింపుగా స్వామివారిని తోడ్కొని వచ్చారు అర్చకులు. ఇటు రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణ క్రతువులో భాగంగా ఇవాళ రాత్రి రామాలయంలో ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమాలను జరపనున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం 9:30 ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునరావసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాముల వారు సీతమ్మ మెడలో మంగళధారణ చేస్తారు. ఇక ఆ తర్వాత సోమవారం రాముల వారి దంపతులకు మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఇటు భద్రాచలం కళ్యాణ వేడుకలకు 2000 మంది పోలీసులతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద కళ్యాణం సజావుగా ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా సాగేందుకు రెవెన్యూ, దేవాదాయ, పోలీసు శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నారు.